ఒక వ్యక్తి తన ఛాతిపై చేయి పెట్టాడు. వెంటనే అతని శరీరం నుంచి ప్రకాశవంతమైన వెలుగు వెలువడింది. అతను బలంగా లాగగానే ఒక వెస్ట్ అతని ఛాతీ లోపల నుంచి బయటకొచ్చింది. అది సాధారణ వెస్ట్ కాదు. అది 1000 సంవత్సరాల కంటే పాతదైన ఒక ప్రాచీన అవశేషం. దాన్ని ధరించిన వారికి శరీరం దెబ్బలకు అతీతంగా మారుతుంది. నేరుగా నుదిటిపై బుల్లెట్ తగిలినా కూడా ఏమాత్రం హాని జరగదు. కానీ ఈ వెస్ట్ను అందరూ ధరించలేరు. ప్రాచీన రక్షకుల రక్తం ఉన్నవాళ్లకి ఇది సరిపోతుంది. ఆ వ్యక్తి అలాంటివారిలో చివరివాడు. 3 రోజుల క్రితం వరకు అతను పూర్తిగా సాధారణ వ్యక్తి. తన తండ్రితో కలిసి చిన్న గ్రోసరీ షాప్ నడిపేవాడు. ఒకరోజు ఒక రహస్యమైన మహిళ వారి షాప్కొచ్చింది. ఆమె ఈ వెస్ట్కి సంబంధించిన ఒక చిత్రం చూపించి దాన్ని వెతుకుతున్నానని చెప్పింది. తండ్రి ఇది నేనెప్పుడూ చూడలేదు అని చెప్పాడు. కానీ కొడుక్కి అది అబద్ధమని తెలుసు. ఎందుకంటే అతను అదే గుర్తును వారి ఇంటి బేస్మెంట్లో చూశాడు. అయినప్పటికీ తండ్రి గట్టిగా నిరాకరించాడు. ఆ మహిళ వాదించలేదు. పెద్ద మొత్తంలో డబ్బు ఆఫర్ చేసి తన కార్డు ఇచ్చి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి తన ఫ్రెండ్తో కలిసి రహస్యంగా బేస్మెంట్కి వెళ్ళి చివరికి ఆ వెస్ట్ను కనుగొన్నాడు. వెంటనే కార్డులో ఉన్న నెంబర్కి కాల్ చేశాడు. ఆశ్చర్యంగా ఆ మహిళ వెంటనే $1 మిలియన్ ఆఫర్ చేసింది. అప్పుడే అతని తండ్రి వెనకనించి వచ్చి ఆ వెస్ట్ అమ్మేది కాదు అని చెప్పాడు. అదే సమయంలో ఆయుధాలతో వచ్చిన కొంతమంది అక్కడికి చేరుకుని కాల్పులు ప్రారంభించారు. అతని తండ్రి గాయపడ్డాడు. వెంటనే అతన్ని తీసుకుని హాస్పిటల్కి తీసుకెళ్లాలని ప్రయత్నించాడు. కానీ తండ్రి అంగీకరించలేదు. నా ఫ్రెండ్ క్లినిక్కి తీసుకెళ్ళు అని చెప్పాడు. అక్కడికి చేరుకున్న వెంటనే డాక్టర్ ముందుగానే తెలిసినట్టు పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని తండ్రిని తీసుకెళ్లాడు. తరువాత ఒక నర్స్ అతన్ని ఒక రహస్య తలుపు ద్వారా లోపలికి తీసుకెళ్ళింది. ఆ తలుపు వెనుక పెద్ద రహస్య స్థలముంది. అక్కడ అతని తండ్రి మంచంపై ప్రాణాలు నిలబెట్టుకోవడానికి పోరాడుతూ ఉన్నాడు. తన చివరి శక్తితో నేను చనిపోయిన తర్వాత ఈ ఇద్దరూ నిన్ను కాపాడతారు అని చెప్పాడు. అంతే, అతను ప్రాణాలు విడిచాడు. ఆ వ్యక్తి బాధతో కూలిపోయాడు. తన ఆశ వల్ల తన కుటుంబాన్ని కోల్పోయానని గ్రహించాడు. అప్పుడు డాక్టర్ ముందుకు వచ్చి ఇప్పటినుంచి ఆ వెస్ట్ నీదే. నువ్వు దాన్ని ధరించిన వెంటనే అన్నీ అర్థమవుతాయి అని చెప్పాడు. అతను కొంచెం సందేహించాడు. కానీ చివరికి దాన్ని ధరించాడు. వెంటనే ఆ వెస్ట్ జీవంగున్నట్టుగా అతని శరీరానికి గట్టిగా అంటుకుంది. వింత గుర్తులు వెలిగాయి. కొద్దిసేపటికి ఆ వెస్ట్ అతని శరీరంలోకి నెమ్మదిగా కలిసిపోయింది. చివరికి అతని ఛాతిపై ఒక గుర్తు మాత్రమే మిగిలింది.